VS9 మీడియాకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి జిల్లా, అశ్వాపురం మండలంలోని నెల్లిపాక బంజర గ్రామంలో గత అర్ధ శతాబ్దిగా స్వయంభుగా కొలువై భక్తుల పూజల అందుకుంటున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అభినవ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో 21వ ఏకవింశతి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అభినవ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి స్వస్తిశ్రీ చంద్రమనేన శ్రీ క్రోధి నామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం పంచమిని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా గణపతి పూజ, విశ్వక్సేన పూజ నిర్వహించిన పండితులు స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు విశిష్ట సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఇగో మనసి తీసుకోండి. మనస్సుని ఇక్కడ లగ్నం చేయండి. అలాగే లక్ష్మీనారాయణ ఏకమయ్యే సమయం సమీపిస్తోంది. సావధాన చిత్తులై ఉండండి. చిత్తాన్ని ఇక్కడ లగ్నం చేయండి. బ్రహ్మ నిర్మితం సోక్తం తత్పారమాత్మికమాత్మాదేవాన మజరోమరేసః. గరుడస్కందవాసినే శ్రీ వెంకటేశాయ నమః. అనంతశిరసే శ్రీ వెంకటేశాయ నమః. మధురాయ శ్రీ వెంకటేశాయ నమః. నీలమేఘనిభాయ శ్రీ వెంకటేశాయ నమః. వైకుంఠాచలవాసినే శ్రీ వెంకటేశాయ నమః. ముకుందాయ శ్రీ వెంకటేశాయ నమః. ఆనందాయ నమః శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీలక్ష్మీరవల్లభారంభాం వికనోర్మణిమధ్యమాం అస్మరాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. మన నెల్లిపాక బంజర గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ అభినవ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయమునందు ప్రతి సంవత్సరము జరిగేటటువంటి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం ఏకవింశతి అనగా 21వసారి తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ స్వామివారి విశేషం ఏంటంటే స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. శ్రీదేవి భూదేవి సమేతంగా
స్వయంభూగా వెలిసినటువంటి అభినవ వెంకటేశ్వర స్వామి వారికి మాఘ బహుళ పంచమి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో అశేష జనావాహన పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అవుతుంటారు. ఈ స్వామివారు పిలిస్తే పలిగేటటువంటి కొంగు బంగార దైవము శ్రీ అభినవ వెంకటేశ్వర స్వామివారు. జై బోలో శ్రీ వెంకటేశ్వర స్వామికి గోవింద.